హాయ్ అండి అందరికీ. ఇవాళ రొయ్యల ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. రొయ్యలు 2 కేజీస్ తెప్పించానండి. పెద్ద రొయ్యలు తెచ్చారు మా వారు. అవి చక్కగా నరం తీసి వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చారు. అలాగే మనం కూడా ఉప్పు, పసుపు, పెరుగు వేసి క్లీన్ చేసుకున్నాము. ఒక గిన్నె పెద్దది పెట్టుకున్నానండి. స్టవ్ మీద పెట్టుకొని రొయ్యలు అందులో వేసుకొని సరిపడా పసుపు, ఉప్పు వేసి బాయిల్ చేశానండి. దాంట్లో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయేలాగా బాయిల్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ 1 గ్లాస్ వాటర్ పోసి నేను బాగా మగ్గపెట్టుకున్నానండి. ఈలోపు పక్కన ఒక కళాయి పెట్టుకున్నాను. ఆ కళాయిలో సరిపడా నూనె, 1 కేజీకి సరిపడా నూనె పోసుకున్నాను. నూనె పోసుకొని దాంట్లో ఒక 4 ఆనియన్స్ ముక్కలు, ఒక 10 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. అవతల అది మగ్గుతోంది. మనకు రొయ్యలు వాటర్ అంతా ఇంకిపోయి ఇలా ఇవతల మగ్గుతున్నాయండి. మగ్గిన తర్వాత ఆనియన్స్ వేగాక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను. నేను కేజీకి సరిపడా యాడ్ చేసుకొని కలుపుకున్నాక నేను ఈ రొయ్యల్ని హాఫ్ కేజీని అందులో వేసేసానండి. ఆనియన్స్లో ఇవతల కేజీ ఉంచుకున్నానండి నేను వేరే కర్రీ వండడానికి. అవతల వేసి కర్రీని బాగా మగ్గపెట్టి చక్కగా డ్రై అయ్యేదాకా అలాగే ఫ్రై చేస్తూ ఉన్నాను. డ్రై అయిన తర్వాత కొత్తిమీర చల్లుకున్నానండి. దీంట్లో కాంబినేషన్ రసం బాగుంటుంది. రసం కూడా పెట్టాను నేను. మా పాప రైస్లో ఓన్లీ రొయ్యలే నేను టేస్ట్ చేస్తానని చెప్పి రొయ్యలు టేస్ట్ చేసి చూపించిందండి. మీరు చూడండి. చక్కగా బాగుంటే నచ్చితే చక్కగా చేసుకొని మీరు కూడా చక్కగా తినండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.